నిధుల పంపిణీ విధానం. రైతు భరోసా నిధులు పూర్తిగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానంలో పంపిణీ అవుతున్నాయి. దీనివల్ల మధ్యవర్తుల జోక్యం లేకుండా పారదర్శకంగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమ అవుతోంది. ఆధార్, బ్యాంకు ఖాతా లింక్ చేసిన రైతులకు నిధులు వేగంగా అందుతున్నాయి. రైతులపై ప్రభావం. ఈ పథకం వల్ల రైతులకు సాగు పెట్టుబడి భారం కొంత తగ్గింది. అప్పులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతోంది. పంట పనులు సమయానికి ప్రారంభించగలుగుతున్నారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన 15,000 రూపాయలు హామీ పూర్తిగా అమలు కాకపోవడంపై కొందరు రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే తెలంగాణ రైతు భరోసా పథకం 2018లో ఎకరానికి 5,000 రూపాయలుతో ప్రారంభమై ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున 2 విడతలుగా మొత్తం 12,000 రూపాయలు కొనసాగుతోంది. 2020